అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలువెత్తుగా పెరిగిన ముళ్ల చెట్లను శరవేగంగా తొలగిస్తున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలోని భవనాలు, ఇతర నిర్మాణాలు దూరం నుంచి స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. పూర్తిస్థాయి సచివాలయ నిర్మాణానికి అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన శిలాఫలకం బయటపడటంతో రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి దాష్టికం చేసిందో, అమరావతి రాజధానిగా నిర్మిస్తాను మా మెదడులో ఆలోచనలు ఉన్నాయి అన్న వాళ్ళు ఏ రకంగా చేశారో, అమరావతిని ఎంతటి విధ్వంసం చేశారో దానికి తార్కాణమే ఇదిగోండి చూడండి. ఈ కంపని ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంప ఈ కుప్పలు ఎత్తే ఎంత ఎత్తు రాసులు తేలుతున్నాయో చూడండి. ఈ 2 నెలలు అయిన కూడం ప్రభుత్వం వచ్చి 2 నెలల నుంచి జంగిల్ క్లియరెన్సే ఇది సరిపోతుందండి. ఆ వర్జాన పొక్లైన్లు కనీసం 100 పొక్లైన్లు ఆ జంగిల్ క్లియరెన్స్ ఉపయోగిస్తూ ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ మంచి పనులు జనానికి ఇంకా చూపించడానికి ఇది ఒక తార్కాణం అండి. కేవలం ఈ 20 రోజుల్లోనే ఎంత జంగిల్ క్లియరెన్స్ తీశారంటే మొత్తం ఒక 50% వరకు అయిపోయిందండి. ఇవాళ జంగిల్ క్లియరెన్స్ వల్ల ఇక్కడ మనకు కనపడుతున్న బిల్డింగ్స్ అనేది చీకటి నుంచి వెలుగులోకి వచ్చినాయండి. ఈ బిల్డింగ్స్ అన్ని గత 5 సంవత్సరాలు ఈ ముళ్ళ కంపతో మొత్తం అసలు ఇక్కడ బిల్డింగ్స్ ఉండయా లేవా, అసలు ఎట్లా ఉండయా ఏంటా అన్నది పట్టించుకునే ఇది కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి వెంటనే కూడా వాళ్ళు చెప్తున్న మాట ఏంటి, మేము ప్రజలకి సేవకులం, ఎప్పుడు పరిపాలన చేస్తున్నాం అని చెప్పి పాలకులు అని మేము అనుకోవడం లేదు, ప్రజలకి సేవ చేసి సేవకులుగా మేము ఉంటాం, ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకుంటామని చెప్తున్నారు. అది ఫస్ట్ పాలకుడు ఉండాల్సినటువంటి నియమం అనేది అది. ప్రజలకి సేవ చేసి వాళ్ళని ప్రజలు మెప్పించే విధంగా, ప్రజల ఇష్టాలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి ప్రజలకి ఏం కావాలో అవి చేసి పెట్టే విధంగా పాలకులు ఉండాలి తప్ప దోచుకు తినడానికో లేదా దాచిపెట్టుకోవడానికో ఈ రకంగా పాలకులు అనేది వ్యవహరించకూడదు.